హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జితూ దీషి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి రాఖీ పండుగ స్పెషల్ మోతీచూరి లడ్డూలండి. ఎంతో టేస్టీగా చాలా బాగున్నాయి. దీన్ని ఎలా తయారు చేశానేంటో చూద్దాము. నేను ఒక బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌలు, అలాగే ఈ మెజర్మెంట్ కప్పుతో 1 కప్పు శనగపిండి అనేది తీసుకున్నాను. సేమ్ అదే కప్పుతో 1 కప్పు వాటర్ తీసుకొని అందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ విస్కర్ కానీ గరిటెతో కానీ ఉండాలి లేకుండా బ్యాటర్ అనేది స్మూత్గా ఇలా కలుపుకోవాలండి. ఇలా పిండి అనేది కలుపుకోవాలి. ఒక కళాయి, మందపాటి కళాయిలో డీప్ ఫ్రై సరిపడంత ఆయిల్ వేసేసుకొని మన ఇంట్లో చిల్లులు గరిటె కానీ గిన్నెలు కానీ ఉంటాయి కదా, ఆ చిల్లులు గరిటెతో ఇలా పూస అనేది తీసుకోవాలి. బాగా ఫ్రై అనేది అవ్వకూడదు. ఒక 2 మినిట్స్ ఫ్రై అయినిచ్చిన తర్వాత ఇలా సైడ్కి తీసేసుకోవాలి పూసని. అలాగే కొంచెం కొంచెం పూసను వేసుకొని ఇలా ఒక బౌల్లో తీసేసుకొని వాటిని ఒక మిక్సీ గిన్నెలో వేసేసుకొని బరకగా వేసేసుకోవాలి. ఇదిగోనండి, నేను వేసేసుకున్నాను బరకగా. అలా మోతీచూరి లడ్డు ఎలా ఉంటుందో అట్లాగా కొంచెం పూసగా వేసేసుకోవాలి. ఇలాగే నేను స్టవ్ ఆన్ చేసేసి కళాయి మళ్ళీ ఇంకో కళాయి పెట్టేసుకొని నేను ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నానో సేమ్ అదే కప్పుతో 1 కప్ షుగరు, 3/4 కప్పు వాటర్ అనేది తీసేసుకున్నానండి. కొంచెం లేత పాకం వచ్చేదాకా మనం పాకం అనేది చూసుకోవాలి. మనం చేతికి అంటుకుంటుంది కదా, అలాగే టెస్ట్ చేసుకొని తీగ పాకం రావాలి. ఫుడ్ కలర్ వేసుకున్నాను నేను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. ఇలా వేసేసుకున్న తర్వాత పాకం వచ్చిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని ఇందులో వేసేసుకొని ఇలా దగ్గర పడేదాకా కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 3 మినిట్స్ కుక్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకొని అందులో 2 స్పూన్స్ గీ కూడా, నెయ్యి అనేది వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనం ఇన్స్టెంట్గా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. సేమ్ మనకి షాపుల్లో ఉంటాయి కదా, అదే టేస్ట్ అనేది వస్తుందండి. చాలా బాగుంటాయి. ఇలా గీ కూడా వేసుకున్న తర్వాత మనం మళ్ళీ మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 1 మినిట్ అట్లా చల్లారనిచ్చాలండి. చల్లార్చిన తర్వాత కొంచెం లైట్గా వేడివేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోవచ్చు. నేను డ్రై ఫ్రూట్స్గా పిస్తా పప్పు వేసుకున్నాను. చూడండి, ఇలా వచ్చేసినాయి లడ్డూలు, రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్.